హనీ ట్రాప్లో పార్ట్ అని నేను అనుకుంటున్నా. అమ్మాయి అత్యాచారము ఇది చెప్పడం అనేటటువంటిది. ఇప్పుడు అత్యాచారం అంటే ఏంటి? అనూహ్యంగా ఒక రాక్షసుల్లా మీద పట్టడం, లేదా లైంగికంగా వేధిస్తూ నువ్వు నాకు కనుక చేయకపోతే అంగీకరించరనేటటువంటి. అమ్మాయి భర్త మహా స్ట్రాంగ్గా ఉన్నాడు, రోడ్డు ఎక్కితే ఎవడు కూడా అత్యాచారం చేస్తానన్నాడంటే ఎవడన్నా ఆగుతాడా, ఊరుకుంటాడా? ఎమ్మెల్యే అయితే ఏంది, ఎంపీ అయితే ఎవడైతే ఏంది, ఊరుకుంటారా బంధువులు ఎవరైనా? అందులో అమ్మాయి పోనీ అండలేని మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఒక మండలానికో ఏదో అధ్యక్షురాలట. ఆ స్థాయి మహిళకి భయం ఏంటి? అదే కార్యకర్తలందరూ ముందు సాచిపెట్టి చెప్పు తీసి కొడితే ఏమవుతాడు? పరువు పోదా? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఇతని రాకని అంగీకరించని అమ్మాయి. అంటే ఎక్కడైనా రెండు వర్గాలు ఉంటాయి, ఏ నియోజకవర్గంలోనైనా ఒక వర్గానికి ఇష్టం ఉండదు. అలా అంగీకరించని మనిషి ఆ తర్వాత అతనికి ఈ విధంగా అతను నన్ను హెరాస్ చేశాడు అంటుంది. అంగీకరించక తిరుగుబాటు చేసిన అమ్మాయి ఇట్లా ఒప్పుకుంటుందా? అదే కదా యాక్చువల్గా. పోనీ ఒకసారి కాదు 3 సార్లు అని చెప్పి 4గోసారి మా ఆయన చూసి కనిపెట్టి పెన్ కెమెరా ఇచ్చాడంట. అక్కడే ఏంటి నడుస్తున్నది విషయం? పెన్ కెమెరా ఇచ్చాడు.